మున్సిపాలిటీలో వార్డు శానిటేషన్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీగా పనిచేస్తున్న మా సభ్యులందరూ కూడా స్వచ్ఛ దివాళీ శుభ దివాళీ కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ ప్రైమరీ స్కూల్ మోహన్ నగర్ స్కూల్ని పిల్లలకి అవగాహన కార్యక్రమం కల్పిందామనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. మరి ఇక్కడ వాతావరణం అలాగే స్కూల్ మెయింటెనెన్స్ కానీ ప్రకృతిలో చాలా ఆహ్లాదంగా ఉండడానికి మరి చక్కగా అరటి మొక్కలు కానీ టీచర్స్ చాలా క్రమ పద్ధతిలో అన్ని మొక్కలు నాటడం కానీ అన్నీ బాగున్నాయి. పిల్లలు స్టూడెంట్స్ కూడా చక్కగా అన్ని కార్యక్రమాల్లో పాల్గొనడం, సొంతంగా పిల్లలు వాళ్ళు చక్కగా కార్యక్రమాలు చేసుకోవడం, అలాగే చదువు కూడా బాగా చదవడం కూడా గమనించాం. ఈ క్రెడిట్ అంతా మరి స్కూలు ప్రిన్సిపల్ హెచ్ఎం గారికి అలాగే తోటి సిబ్బందికి దక్కుద్దని, అలాగే మేము ఈ స్కూల్కి వచ్చి చాలా సంతోషంగా మళ్ళీ తిరిగి వెళ్తున్నందుకు సంతోషపడుతున్నాం. థ్యాంక్ యూ. నమస్తే అండి. మేము ఇక్కడ పిఠాపురం మున్సిపాలిటీలో వార్డ్ శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీస్గా గత 4 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం. మేము వివిధ కార్యక్రమాల కోసం పిఠాపురం మున్సిపాలిటీ పరిధిలో ఉన్న స్కూల్స్ అన్ని విజిట్ చేయడం జరుగుతుంది గత 4 సంవత్సరాల్లో. కానీ మిగతా స్కూల్కి అన్నింటికి అంటే ఈ ఎర్రనాయుడు స్కూల్స్ ప్రత్యేకత ఏంటంటే మేము వచ్చి విజిట్ చేసిన ప్రతిసారి కూడా అది ఇయర్ బై ఇయర్ కూడా చాలా అద్భుతంగా వీళ్ళందరూ కూడా టీచర్స్ అందరూ కూడా మొక్కలు నాటడం, అదేవిధంగా స్టూడెంట్స్ ఇక్కడెక్కడ డిసిప్లిన్ కానీ వాళ్ళ చదువు చెప్పే విధానం కూడా చాలా బాగుంది. అదే మేము పర్యావరణ కార్యదర్శులుగా మేము ఏ విధమైతే అవేర్నెస్ కార్యక్రమాలు మీకు చేస్తున్నామో కానీ అది ఇక్కడ ఆల్రెడీ వీళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అది చాలా సంతోషం కలిగిస్తుంది. ఇక్కడ ఈ పాఠశాల ఉద్యానవనంలో ఒక పాఠశాల పెట్టారా అన్నట్టుగా వీళ్ళు ఇక్కడ ఖాళీ స్థానాన్ని ఉపయోగించి వివిధ రకాల మొక్కలు పెంచుతున్నారు. ఈ స్కూల్ యొక్క ప్రధాన ఉపాధ్యాయుల్ని అలాగే మిగిలిన ఉపాధ్యాయులను అందరినీ కూడా ఈ విధంగా ఈ సందర్భంగా మేము అందరం కూడా అభినందించడం జరిగింది. ఈ మిగతా ప్రభుత్వ పాఠశాలలు అన్నీ కూడా ఇదే విధంగా ఈ స్కూల్ మోడల్గా తీసుకుని నేను ఎన్విరాన్మెంటల్ సెక్రటరీని. నేను 4 ఇయర్స్ అయింది జాబ్ చేసి. మేము ఏ ఈవెంట్ మున్సిపాలిటీకి సంబంధించి ఈవెంట్ అయినా సరే మేము ఈ స్కూల్లోనే చేస్తాము. 4 ఇయర్స్ నుంచి మేము కూడా ప్రతి ఫస్ట్ ఈవెంట్ అంటే మేము ఇక్కడనే చేస్తాము. ఇక్కడ రిసీవింగ్ కానీ చాలా బాగుంటుంది. క్లీన్ అండ్ గ్రీన్ అనే దానికి మంచి ఎగ్జాంపుల్ అంటే ఈ స్కూలే. నాకు పిఠాపురం మున్సిపాలిటీ స్కూల్ అన్నింట్లో ఈ స్కూల్ అంటే చాలా చాలా ఇష్టం. పిల్లలు వాళ్ళు అంటే చదివే కాదు, ఎన్విరాన్మెంట్ని ఎలా ఉంచుకోవాలి, ఎలా చేయాలి, అలానే వాళ్ళకి మంచి ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఇక్కడ. నేను రాగానే ప్రిన్సిపల్ గారు ఎప్పుడు చూసినా సరే ఏదో ఒక గార్డెన్లో ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు. చాలా బిజీగా ఉంటారు. స్కూల్ అవర్స్ అయిపోయిన తర్వాత కూడా ఇక్కడ ట్యూషన్స్ పెడతారు. నిజం చెప్పాలంటే ఇది బెస్ట్ ప్రైమరీ స్కూల్ ఇన్ పిఠాపురం. ఇది నా ఒపీనియన్ అన్నమాట. చాలా చాలా బాగుంటుంది. పిల్లల క్రమశిక్షణ కానీ చదువు కానీ వాళ్ళ ఫ్రీ టైంలో కూడా ఎక్కువ మొక్కలకి టైం యూజ్ చేస్తారు. ఇంకా చాలా సబ్జెక్ట్స్ మీద వీళ్ళకి మంచి అవగాహన కల్పిస్తున్నారు. ఈ క్రెడిట్ అంతా స్కూల్ ప్రిన్సిపల్ హెచ్ఎం గారిది అండ్ స్కూల్ టీచర్స్ కూడా. 3 సంవత్సరాలుగా ఈ 15వ వార్డులో 9వ సచివాలయంలో వార్డ్ శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. గత 3 సంవత్సరాల నుంచి చూస్తున్నాను. మొదటి సంవత్సరం నుంచి కూడా ఈ స్కూల్ అంటే నాకు చాలా ఇష్టం. ఎంతో ఆహ్లాదకరంగా మొత్తం అంతా ఆకుపచ్చగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇందులో హెచ్ఎం గారు అన్నీ బెస్ట్ వేస్ట్ ఇలా చూడండి, ఇక్కడ వేస్ట్ది టైర్స్ ఇవన్నీ కూడా ఇందులో కూడా ప్లాంట్స్ పుదీనా మొక్కలు పెంచుతున్నారు. అక్కడ నేల గులాబీ ఇలాగా మళ్ళీ వాడు పారేసే వాటర్ బాటిల్స్ ఇలా ప్రతిదీ కూడా వేస్ట్ బెస్ట్ ప్రతిదీ ఈ విధంగా యూజ్ చేస్తున్నారు. నిజంగా ఇది పర్యావరణానికి చాలా ఈకో ఫ్రెండ్లీ విధానం వీళ్ళు పాటిస్తున్నారండి. ఈ స్కూల్లోని పిల్లలు కూడా చక్కగా యూనిఫామ్ మెయింటైన్ చేయడం, ఫ్రైడే రోజు కూడా వైట్ యూనిఫామ్, వాళ్ళకి షూస్ వైట్ షూస్ ప్రైవేట్ స్కూల్లో లాగా కూడా మెయింటైన్ చేస్తున్నారు. ఆ విధంగా అవగాహన కల్పిస్తున్నారండి హెచ్ఎం గారు. మిగతా టీచర్స్ కూడా సార్కి ఎంతో సహకరిస్తారు. క్లాస్ రూమ్సే కాదు, తరగతి గదిలే కాకుండా అలాగా బయట వాతావరణం ఇలాగ స్కూల్ గ్రౌండ్ వాష్రూమ్స్ కూడా ప్రతి కూడా చాలా నీట్నెస్గా ఉంటాయండి. స్కూల్ అంటే నాకు చాలా ఇష్టం. ఇదే ఇక్కడ వచ్చిన ప్రతి ఎవరు ఎంప్లాయీ వచ్చినా